जय सद्गुरु प्रभु महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणां इति ये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिकम् श्रीवेङ्कटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकम् श्रीवेमलरामय्यार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीकञ्चाचलपूर्णोपदेशिकम् श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोध सुधानिधिं पूर्वपुण्यफलप्रदम् वेदान्तानंद सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्ना महागुरुं कृष्णानंद विभुं दैवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अस्मत्कार्या नमोऽस्तु ते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्रितं विरहितानन्दगुरुं श्रीवेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमम् ओंकारपीठपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। जय श्री पूर्णानंद पुल्लयार सद्गुरु प्रभु महाराज को जय। इंदुगल गुरुभक्त मंडली को जय। రాజయోగమురమ్యమందురుబోధ తెలుపుము గురువరా తేజమైనది రామనామము రాజమార్గము శిష్యుడా మార్గమెరుగక మాయలో బడి మరచి తిని సద్గురువరా స్వర్గలోకము చేరెదము వర్గములు నరికితే శిష్యుడా నరికెదను వర్గముల మర్మము మరుగు తెలియదు గురువరా కామక్రోధ లోభమోహ మదమూల రోధ శిష్యుడా మదగజంబులు ఎనిమిదందురు విధము తెలియదు గురువరా చదువు యౌవన రూపకుల ధన మదములందురు శిష్యుడా ఆదిభూతములైదు గలవట పాదు తెలియదు గురువరా పృథ్వీ వాయు ఆకాశ అగ్ని జలములైదుర శిష్యుడా కామతారక మంత్రమెట్టిదో మర్మ మెరుగను గురువరా స్వామి భక్తులు చదివే తారక ప్రణవ మంత్రము శిష్యుడా మరువతమునే దినముకెన్ని జపించవలె సద్గురువరా 21,600 జపించు జీవుడు శిష్యుడా నిజముగా జీవాత్మ వంటి నేర్పు తెలియదు గురువరా పూరకము రేచకము తారక మెరిగి నడువర శిష్యుడా కడపరాళ్లకు భక్తితే కర్మంబు తొలగున గురువరా కర్పూరమూది సంబుదర్పణ భావ మెరుగర శిష్యుడా హరియు బ్రహ్మయు ఈశ్వరును త్రిమూర్తులెవ్వరు గురువరా వేరే వేల్పులు లేరు రాజస తామసంబులు శిష్యుడా రంగుగను మూడేలు గలవట సంగతిరుగను గురువరా గంగ యమున సరస్వతి బుధులందురెరుగుము శిష్యుడా ఎరుపు తెలుపు నలుపులో గురునాథుడెవ్వరు గురువరా
ధరము భక్తుల బ్రోచె సద్గురు దైవరాముడు శిష్యుడా. దట్టముగ తన సంగతి వరకు బట్టి దాయను గురువరా. పుట్టుగిట్టులు లేని పట్ట బయలు గనరది శిష్యుడా. శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు ఉడిగను గురువరా. సమయమిది నా రాయనుని మరుగు చేరుము శిష్యుడా. సమయమిది నా రాయనుని మరుగు చేరుము శిష్యుడా. రాజయోగము రమ్యమందురు బోధ తెలుపుము గురువరా. తేజమైనది రామనామము రాజమార్గము శిష్యుడా. తేజమైనది రామనామము రాజమార్గము శిష్యుడా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. జై గురుదేవ. ఎవరు మరి చదివేవాళ్ళు రాలే ఇప్పటికి? ఇంకా మీనాక్షి నాయుడు అన్న ఇచ్చినాడు. చెప్పన్నా. బావా బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. వచ్చినాడు కానీ గొంతు పడిసం పట్టిందంట, బాగలేదంట గొంతు అంతా, చెప్పేకి అనుకూలంగా లేదు. వ్యాఖ్యానం చేయి, నేను శ్లోకం చెప్తానా? నువ్వు వ్యాఖ్యానం చేయి. వ్యాఖ్యానం అదే బుక్ అయితే అది లేదు, మన రాజయ్య రాసలేదు. నా దగ్గర ఉండే బుక్ ఇచ్చిండేది అన్నయ్యకు. ఎట్లా మరి అన్నయ్యకి ఇచ్చింటి. మామూలుగా దాన్ని తీసుకోవాలంటే ఇంకా వేరే తీసుకోవాలి, ఇంకా వేరే బుక్ అన్నా తీసుకోవాలి. లేకపోతే దాని వ్యాఖ్యానం అంటే రాజయ్య వ్యాఖ్యానం చెప్పాలి కదా. సెల్లులో పెట్టుకున్నా బాగా కనపడుతుంది చూడు. రెండో భాగంలోకి వచ్చిందే, రెండో భాగమే కదా సెల్లులో ఉండేది. సెల్లులో ఒకటో భాగం పెట్టినా అనుకుంటా. ఒకటో భాగము దానికి జాయింట్ గా తీసిన పంపించింది. పంపిస్తున్నా, పంపి. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. చెప్తానంట. జై ఇందుగల గురు భక్త మండలికి జై. నిన్న జరిగినటువంటి కార్యక్రమము ఎట్లా అంటే, ఫలాసక్తులకు కర్మిష్ఠులు కర్మ ఫలముల కోరి కర్మల యందు శ్రద్ధ వహించి ఎట్లు కర్మ ఎనర్చుచున్నారో అంటే, ఫలాసక్తులకు అంటే ఏదో నేను ఇంత పెట్టుబడి పెడతాండా నాకు ఇంత ఆదాయం రావాలా, నేను ఈ పని చేస్తాండా నాకు దీంట్లో పుణ్యం వస్తుంది, నాకు దీంట్లో మోక్షం వస్తుంది, ఈ పని చేసి ఇతరత్ర వేరే పనులు చేస్తే నాకు నరకం వస్తుంది, దాంట్లో నష్టం వస్తుంది అనేటువంటి ఆపేక్ష కలిగినటువంటి అదే కర్మఫలము కోరి శ్రద్ధ వహించి ఎట్లు కర్మ ఎనర్చుచున్నారో ఆ విధంగా లోకహితములకు ఉత్తమ పురుషుడు కర్తృత్వరహితుడై కర్మ చేయవలెను. ఇక వాళ్ళు వాళ్ళ స్వార్థానికి మాత్రమే వాళ్ళు ఉపయోగపెట్టుకొని ఆ పనులు చేస్తా ఉన్నారు. ఇక ఉత్తమ పురుషుడుగా ఉండబడినటువంటి వాడు ఏం చేస్తాడప్ప అంటే, లోకహితార్థము జగత్తు కోసము, తన యొక్క అనుకూలంగా ఉండబడినటువంటి ప్రజల కోసము, అటువంటి వాళ్ళ కోసము మంచి జరుగుతుంది అని అంటే దానికోసము కర్తృత్వరహితుడై నేను ఈ కర్మ చేస్తాండా, నాకు దీంట్లో వచ్చే ఫలాపేక్ష నాకు కావాలా అనేటువంటి భావము లేకోకుండా తన యొక్క ధర్మాన్ని తాను నిర్వర్తించుకుంటూ కర్తృత్వరహితుడై ఆయన కర్తవ్య ధర్మాన్ని ఆయన నెరవేరుస్తాడు అని చెప్పి నిన్నటికి జరిగినటువంటి ఆ శ్లోకం కాటికి. ఇంకా ఇప్పుడు శ్లోకము 26 శ్లోకం అయ్యా. 23 బావా కాదు చూడు బావా, 26. సబుద్ధి భేదం జనయేద జ్ఞానం కర్మ సంగినాం. సరే సరే,
23 దాటి నేను నిలబెట్టినాం అనుకుంటా. సరేలే. నా బుద్ధి భేదం జనయేద జ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరం. అర్జున, అవివేకులకు వారు కర్మ యందు ఆసక్తి కలిగి కర్మ ఎనర్చుచున్నను. అజ్ఞానంతో కూడుకొని ఉండబడినటువంటి వాళ్ళు అవివేకులు, అంటే తెలిసి తెలియనటువంటి వాళ్ళు. కర్మ యందు ఆసక్తి కలిగి వాళ్ళు చేసేటువంటి పని బాగుండల్లా, దాంట్లో మంచి జరగల్లా, నాకు సొంతానికి మాత్రమే కానీ ఇతరత్ర వాళ్ళకు అనేది లేకోకుండా కర్మ ఎనర్చుచున్నను వారిని కర్మరహితులను చేయరాదు. ఆ రకంగా చేసేటువంటి వాళ్ళను కూడా నాకే కావాలా, నేనే బాగుండల్లా అనేటువంటి భావంతో చేసేటువంటి వాళ్ళను కూడా వాళ్ళకు దాన్ని అంటుకునేటువంటి పద్ధతి రానీకోకుండా చేయాలప్ప జ్ఞానులుగా ఉండబడినటువంటి వాళ్ళని చెప్పి, జ్ఞానియగు వాడు తాను కర్మ ఎనర్చు వారిని కర్మలయందు అధిక ఆసక్తి పరులను చేయవలెను. జ్ఞాని అయినటువంటి వాడు, నాయనా ఇట్లా కాదప్ప చేసేది, ఈ పద్ధతిలో చేయల్లా, ఏం పని చేసినప్పటికైనా కానీ ఈ రకంగా చేయల్లా అనేటువంటి వాడు జ్ఞానిగా ఉండబడినటువంటి వాడు వాళ్ళు చేసే పనికి ఇంకా ప్రోత్సహించుకుంటూ ఆ పని ఎంతో ఆసక్తిగా చేసేటట్టుగా వాళ్ళని తయారు చేయాలా. ప్రకృతే క్రియమాణాని గుణే కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. జై గురుదేవ. ఆ విధంగా చేసినటువంటి ఆ పురుషుని విడిచి పురుష శక్తి ఉండనట్లు ఎప్పుడైతే ఆ రకంగా ప్రోత్సహిస్తే ఆ మానవుడు చేసేటువంటి ఆ పని పురుషుని విడిచి పురుష శక్తి ఉండనట్లు, అంటే దేహాన్ని విడిచి దేహానికి కట్టుకొని ఉండబడినటువంటి శక్తి అంటే ఆత్మ చైతన్యం పక్కన ఉండనట్లు, అధిష్టానమును విడిచి చేతనం ఉండదు. మనలో దీనికి అన్నిటికీ అధిష్టాన చైతన్యం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి ఈ చేసేటువంటి సత్తా ఉండదు. కాబట్టి అది ఉంటే ఇది ఉంది, ఇది ఉంటే అది ఉంది. కాబట్టి రెండు ఉండే ఏ కర్తృత్వ ఏ కార్యమైనప్పటికైనా కానీ చేస్తేనే అది సఫలత నొందుతుంది, కానీ ఒకటి ఉండి ఒకటి చేసేదానికి అవకాశమే లేదు. ఆ విధంగా ఈ ప్రకృతి సత్వ రజ స్తమంబులను త్రిగుణ సామ్యము, ఈ ప్రకృతి ఎట్లుందప్ప అంటే సత్వగుణంతోనూ రజోగుణంతోనూ తమో గుణముతోనూ ఈ మూడు గుణములతోనే కూడుకొనే ఉంది ప్రకృతి అంతాను. స్వార్థపరుడకు సంకుచిత దృష్టి గలవాడు వేశ్యంతఃకరణ వృత్తి వలన సర్వమునకు తానే కర్తనని కర్మఫలములు తనపై నిడుకొని మూర్ఖుడగుచున్నాడు. ఈ విధంగా మూడు గుణాలతో ఉండబడినటువంటి ఈ ప్రకృతిని ఇదంతా నేనే నిర్మించుకుంటాండా, నేనే చేస్తాండా, నాకంటే ఎవరు అతికులు లేరు, నేను లేకపోతే ఈ కర్తవ్యము ఈ కార్యము నెరవేరేదే కాదు అని చెప్పి తన పైన తాను వేసుకొని అజ్ఞానిగా ప్రవర్తిస్తాడు, అంటే మూర్ఖుడవుతున్నాడు, అంటే అజ్ఞానిగా ప్రవర్తిస్తున్నాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. జై గురుదేవ్. ఆ విధంగా మూర్ఖుడుగా ఉండబడినటువంటి వాడు చేసే పనులలో ఈ సకల కర్మలకు మూలమగు ఆత్మతత్వము తెలిసిన వారికి ప్రకృతి అను మాయ ఉండదు. ఆ విధంగా చేసేటువంటి వాటిలో కూడా ఈ సకల కర్మలకు మూలమైనటువంటిది ఏదైతే ఉంది, దీన్నన్నిటినీ చేసేటువంటిది ఏమిటిది, అదే చైతన్యం అనేటువంటి ఆత్మస్వరూపము. ఆ ఆత్మ ఉండే ఈ కర్తవ్యంతో ఈ కర్మలన్నీ చేయిస్తాంది అనేటువంటి ఆ భావము ఆ తత్వము తెలిసిన వారికి ప్రకృతి అను మాయ ఉండదు. అంటే నేను చేస్తా ఉండాను, ఇదంతా నేను నిర్మిస్తా ఉండాను అనేటువంటి భావన అతనికి ఉండదు. కాబట్టి గుణకర్మల అన్యోన్య సంబంధము తెలుసుకొని ఈ గుణాల కర్మలు అంటే సత్వగుణంతో చేసేటువంటి పనిని రజోగుణంతో చేసేటువంటి పని కానీ తమో గుణంతో చేసేటువంటి పని కానీ ఆ పనులలో వానికిను దాంట్లకు ఏ సంబంధము లేకోకుండా తెలుసుకొని
గుర్తెరిగే దేహాభిమానము విడుతురు. అంటే నేను నాది అనేటువంటి భావన అక్కడ వదిలిపెడతారు. కాబట్టి ఆ కర్మల యందు కర్తృత్వరహితులై ఉందురు. అప్పుడు ఎప్పుడైతే జ్ఞానభావము ఎప్పుడైతే సత్వగుణములో ఉండి ఆ జ్ఞానాన్ని పెద్దల ద్వారా తెలుసుకొని కొంతవరకు ఆ భావన గుర్తుపడితే అటువంటి వాడు ఎవరప్ప నేను కాదప్ప చేసేది, ఏదో నాలో ఆ గురువు ఉన్నాడు లేదా దైవం ఉన్నాడు, ఏదో ఆయన ఆడిస్తా అంటే నేను ఆడుతా ఉండ, అంతేగాని నాదేందుందప్ప, నా కర్తవ్య ధర్మం నేను నెరవేరుస్తా ఉండ, అంతేగాని అంతకు మించి లేదు అనేటువంటి భావన తయారవుతారు ఆ మానవులు. ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణ కర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్తు. జై. ఆ విధంగా చేసేటువంటి ఆ కర్మలు అంటే ఆ పనులు తాము చేయి పనులు ప్రకృతి గుణమున చిక్కి మాయాతంత్రమును అనుసరించి చేయుచున్నామని, వాళ్ళు చేసేటువంటి పనులు ఈ ప్రకృతి అంటే దీన్నంతా నేను నిర్మించిన, ఈ మామిడి చెట్లంతా నేనే పెట్టిన, ఈ ప్రకృతిని అంతా నేను కలగజేసిన, ఈ ద్రాక్ష తోట ఈ దాళింబ చెట్లు అన్ని నేనే కలగజేసుకొని నేనే తోటకాడే కాపురం ఉంటాండ షెడ్డు కట్టుకొని, ఎక్కడ యా ఊరికి రావాలనే కానీ నాకు ఇబ్బందిగా ఉంటుంది, నాకు ఎవరు లేరేడు చేసేవాళ్ళు అని చెప్పి మీనాబావ దానికే అంకితమైనట్టుగా చిక్కి మాయాతంత్రమును అనుసరించి చేయుచున్నామని తలంచు వారిని, ఆ రకంగా నేనే చేస్తానని తలుచుకునేటువంటి వాళ్ళను ఈ కర్మలు బాధించును. చూడు బావా, ఈ కర్మలు బాధించును. మేము ఇరుక్కున్నామయ్యా, మీరు బాగా తేలిగ్గా ఉండాలి. ఆ విధంగా లేకుండా చూడు, ఆ విధంగా లేకుండా సర్వజ్ఞుడగు ఆత్మవేత్తను కర్మలు బాధింపవు, తాను ఇతరులను బాధింపడు. ఆ విధంగా చేసుకుంటూ కూడా ఆడ కార్యక్రమం ఉందంటే వాటికి అటెండ్ అయ్యి ఆడల్లా తనకు తోచినటువంటి తన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటూ గురు పూజలు లేక ప్రవేశం అవుతూ ఇంకా ఎక్కడెక్కడైనా కానీ ఏడన్నా కార్యాలు ఉన్నాయంటే అక్కడంతా ప్రవేశించుకుంటూ నేను నా కర్తవ్య ధర్మం నేను నెరవేరుస్తాననేటువంటి భావన ఆయనలో ఎప్పుడు మొలకెత్తిందో అప్పుడు ఆ కర్మలు బాధింపవు, తాను ఇతరులను బాధింపడు. తాను బాధపడేదే కాకుండా తాను చేసేటువంటి ఆ పనులతో వేరే వాళ్ళని కూడా బాధింపుకోకుండా తయారైతాడు. ఎట్లా? గురుకృప వలన. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిర్నాశీన్మమో భూత్వా యుద్ధస్య విగతజ్వరః. కారణకర్మ కార్యకర్మ అని కర్మ రెండు విధములు. కారణకర్మ ఇప్పుడు చేసేటువంటివన్నీ కారణకర్మలు, తర్వాత కార్యకర్మ అని కర్మ రెండు విధములు. కారణకర్మ అనగా అధిష్టాన బ్రహ్మచేతన కర్మ. కారణకర్మ అంటే నేను కాదు, నాలో ఎవడో ఉండి చేపిస్తాడు, నా కర్తవ్య ధర్మమే అది, నేను ఊరికే దానికి అధినాథుడుగా ఉండానే గాని చేసేటువంటి వాడంతా వేరే అనేటువంటి భావన ఎవరికైతే కలుగుతుందో ఇది కారణకర్మ. ఇది ఇతరుల కోరిక లేకనే తనంతట తాను జరుగుతుండను, ఎవరు ప్రేరేపించకనే తాను నేను నా కర్తవ్య ధర్మం నేను చేయాలా అనేటువంటి భావన వాటిలో మెలకువ చెంది వాని కర్తృత్వంగా లేకుండానే వాడు చేసేటువంటి ఆ పనులన్నీ చేస్తా అంటాడు. అందువలన నిష్కామ కర్మ అనియు, అది నిష్కామ కర్మ అంటే ఏ కోరిక లేకుండా తన కర్తవ్య ధర్మాన్ని తాను నెరవేర్చడమే నిష్కామ కర్మ అనియు. నైష్కర్మం అనియు చెప్పుదురు. నైష్కర్మము అంటే తానుకు సంబంధం లేకోకుండా చేసేటువంటిది నైష్కర్మం అని చెప్పుదురు. ఇది శరీరమును బాల్య యౌవన కౌమార వృద్ధాప్య మరణములు క్రమముగా పొందించిన తీరుగా సృష్టించును. ఈ శరీరం ఎట్లయితే బాల్యము చిన్న వయస్సు, ఆటి నుంచి కౌమారము అంటే తెలిసి తెలియనటువంటి వయసు కుమార దశ, ఆటి నుంచి యవ్వన దశ, ఆటి నుంచి యవ్వనమైన తర్వాత వృద్ధాప్య దశకు, ఈ విధంగా ఈ 4 అవకాశాలను ఈ శరీరం ఎట్లయితే
కలగజేసుకొని తనంతకు తానుగానే ఎట్లయితే ఈ వృద్ధాప్యానికి వచ్చి చేరుకుంటా ఉందో ఆ విధంగా దాన్ని ఎవరు చేస్తా ఉన్నారు? తనంతకు తానుగానే శరీరం అభివృద్ధి చెందుతా ఉంది, తనంతకు తానుగానే క్షీణిస్తా ఉంది. ఈ విధంగా తనంతకు తాను ఎట్లయితే చేస్తా ఉందో ఆ విధంగా ప్రాణమును సూర్య చంద్ర నాడుల ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమున ప్రవర్తింపజేయును. ఈ ప్రాణం అనేటువంటిది కూడా ఈ విడాపింగళ నాడుల ద్వారా ఉచ్ఛ్వాసము, నిశ్వాసం అంటే ఉచ్ఛ్వాసం అంటే లోని పీల్చుకోవడము, నిశ్వాసం అంటే బయటకు వదలడము. ఈ విధంగా ఈ నాడి మండలం నుంచి ఇదంతా కూడా తనంతకు తానుగానే ప్రవర్తింపచేయును. కాబట్టి కార్య కర్మ అనగా ఇంకా అది ముందుదేమిది? ఇది కారణ కర్మ. ఇంకా రెండవది కార్యకర్మ అనగా అన్నపానాది అస్థైశ్వర్యములచే రక్షింపబడుచున్న వాడనని తలచి నేను ఎట్లుండానప్ప అంటే ఏ రకంగా ఉండా నేను ఈ దేహం ఎట్లొచ్చిందంటే అన్నపానాదులతో ఇక కావలసినటువంటి సుఖ భోగములతో నేను రక్షింపబడుచున్నానని తలచినవాడు అంతఃకరణ పరిణామంబున జ్ఞానేంద్రియములచే విషయ పంచకము తెలిసి కర్మేంద్రియములచే అన్నపానాది సంపాదనకు కర్మను ఆచరించి వాని సిద్ధికై వేచియుండుట కార్యకర్మ అనబడును. నాకు ధనాదాయము, నాకు సుఖ సంతోషాలు, భోగభాగ్యములు కావాలా, దాన్ని నేను కలగజేసుకోవాలా, దానికి తగినట్టుగా నేను నా యొక్క ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము లేదా ఏదైనా ఇతరత్ర ఏదైనా కానీ నేను ఈ పనులు చేసుకొని వాటితో వచ్చేటువంటి ఆదాయము చేత నా దేహాన్ని, నా కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలా, నేను సుఖ సంతోషాలతో ఉండాలా అనేటువంటి ఆ భావన చెంది చేసేటువంటి వాడు కార్యకర్మ. అటువంటి చేసేటువంటి పని కార్యకర్మ అనబడును. దానికి శృతి ఏకో దేవ సర్వభూతేషు గూఢ అనే న్యాయమున అధిష్టాన బ్రహ్మచేతనము సర్వులయందు అంతర్భూతముగా ఉండి నేనని వ్యవహరించుచున్నది. ఆ విధంగా చేసేటువంటి వాని మనస్తత్వం ఎట్లుంటుందంటే నేనే అంటే ఈ సర్వానికి భూతేషు గూఢ అంటే సర్వభూతముల యందు అంటే ఈ పంచభూతములతో కూడుకొని ఉండబడినటువంటి నా యందే ఉన్నాయి. ఈ పంచభూతాలతో నేను చేసేటువంటి ఈ కర్తవ్యము అంటే ఈ పని నాకు అనుకూలించాలా అనేటువంటి స్వభావము చేత తన యొక్క కర్తవ్య ధర్మాన్ని తాను నెరవేరుస్తూ ఉండేటువంటి వానికి ఈ కార్యకర్మ అనేటువంటిది అవగాహన అవుతుంది. కాబట్టి నీవును వనర్చు సమస్త కర్మలు నాయందుంచి వివేక బుద్ధి చే ఉండుము, సంతాపము లేనివాడవై యుద్ధమనర్పము. కాబట్టి ఈ రకంగా ఆ వ్యాకర్మ, కార్యకర్మ గాని కారణకర్మ గాని అనేటువంటిది రెండు దాన్ని వదిలిపెట్టి అదంతా నా మీద విడిచిపెట్టు. దాంట్లో వచ్చేటువంటి పాప పుణ్య ఫలాలకు నీవు కాదు బాధ్యుడు, నేను బాధ్యుడు. అంటే నేను కాదు, నా వెనక ఉండబడినటువంటి వాళ్ళదే బాధ్యత అనేటువంటి భావన చెంది అటువంటి ఆ సంతాపము ఇప్పుడు నీలో కలిగినటువంటి ఆ సంతాపాన్ని ఎట్లా నాకు ఇది పాపభీతి కలుగుతా ఉంది, వీళ్ళందరినీ చంపితే ఆ పాపం నాకు తగులుతుందేమో అనేటువంటి ఆ సంశయాన్ని వదిలిపెట్టి ఆ భారము నా మీద వేసి నీ కర్తవ్య ధర్మాన్ని నువ్వు నెరవేర్చప్ప, మడు ఇప్పుడు యుద్ధం చేయాలా అని చెప్పి అప్పటికి ఆ కృష్ణుడు అర్జునునికి ప్రేరేపణ చేస్తాడు. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. జై గురు. అభిమానరహితమైన శ్రద్ధతో ఏ మానవులు నా సిద్ధాంతమును సర్వదా ఆచరింతురో వారు కర్మబంధముచే బంధింపబడరు, అనగా సర్వదా ముక్తులై ఉండెదరు. చూడు, అభిమానరహితమైన శ్రద్ధతో
అంటే ఇది వీటికి కానే కావాలా, ఇది వీటికి చేయనే చేయల్లా, ఇది చేస్తేనే నాకు కీర్తి వస్తుంది, ఇది చేయకపోతే నాకు అపకీర్తి వస్తుంది, ఇది చేస్తే నాకు మేలు జరుగుతుంది, ఇది చేయకపోతే నాకు ఆదాయం తగ్గుతుంది, కానీ ఇంక వేరే వేరే సౌకర్యాలు కూడా కలగవు అనేటువంటి భావన లేకుండా అభిమానరహితమైన శ్రద్ధతో అయితే ఈ పని ఆ టయానికి ఏది చేయాలో అది చేయనే చేయాల. ఆ రకంగా చేసేటువంటి వాళ్ళు అంటే శ్రద్ధగా చేయాలి. ఎట్ట చేయాలా, ఈ పని చేయాల, ఈ పొద్దు చేయాలని అనుకుంటాము, ఈ పొద్దు కాదప్ప ఇప్పుడే చేయాల అనేటువంటి భావన రావాల. ఎప్పుడు ఆ టైం తప్పితే అదే పెద్దలు ఏం చెప్తారంటే అమృతము ఆలస్యము అమృతం విషము అంటారంటే అప్పుడు చేసేటువంటి అప్పుడే చేయాలి, అప్పుడు చేసేటువంటి అప్పుడు చేయకపోతే ఆ వచ్చేటువంటి ఆ మంచిది కూడా చెడుదిగా మారుతుంది అనేటువంటి భావన అక్కడ ప్రేరేపిస్తూ ఆ సిద్ధాంతము సర్వదా ఆచరించిన వారు కర్మబంధము చే బంధింపబడరు. ఆ విధంగా చేసేటువంటి వాళ్ళు దాంట్లో వచ్చేటువంటి ఫలము అంటే కర్మ ఫలము గాని సుకర్మ ఫలము గాని దుష్కర్మ ఫలము గాని ఏ దానికి కూడా వాళ్ళు బంధింపబడరు, అనగా సర్వదా ముక్తులై ఉండెదరు. ఎల్లవేళలా వాళ్ళు ముక్తి భావాన్ని పొందుతారు, కానీ దాంట్లో ఏది భేదమైనటువంటి భావన వాళ్ళకు ఉండదు. ఏ తదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విభూడాంస్తాం నిర్విధి నష్టాన చేతసక. జై గురు. ఆ మతమును అనుష్ఠించక అంటే నా మతము నేను కాదు, నాలో ఎవరో ఉండి చేపిస్తాండారు అనేటువంటి ఆ మతమును అనుష్ఠింపక ఏ మానవులు నిందించెదరో వారు వివేకహీనులు, అనగా కర్మేంద్రియమునకు దాసులు, పరమార్థ భ్రష్టులని తెలుసుకొనుము. దానికి ఆ విధంగా లేకుండా దైవం మీద భారం వేసుకొని చేసేది కాకుండా వాళ్ళ మీద వేసుకొని వాళ్ళు ఈ కర్మేంద్రియాలే చేస్తాండా, నేనే చేస్తాండా అనేటువంటి భావన ఎవరైతే చేస్తాండారో వాళ్ళు ఆ పని సఫలత చెందితే సంతోషపడతారు, ఆ పని విఫలమైతే నిందిస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళు వివేకహీనులు, అనగా కర్మేంద్రియమునకు దాసులు. చేసేటువంటి అంటే నేను ఈ రకంగా చేసింటే ఇది బాగోనప్ప, నేనే తప్పు చేసినాను, నేను ఆ రకంగా చేయలేకపోతే నాకు నా దేహం సహకరించకపోయా, ఎందుకో నా మనస్సు ఆ విధంగా అట్లా చేస్తే అనేటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళు ఏమైతాండారంటే ఈ కర్మేంద్రియములకు దాసులు, పరమార్థ భ్రష్టులని తెలుసుకొనుము. కాబట్టి పరమార్థాన్ని తెలియకోకుండా వారి వారి చేష్టలు వాళ్ళు వ్యక్తపరుచుకుంటున్నారు. సదృశం చేష్టతే స్వస్యాక్ ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహం కిం కరిష్యతి. పూర్వజన్మముల యందు నర్పబడిన ధర్మాధర్మముల సంస్కారము వర్తమాన జన్మమున ప్రకాశితమగును. పూర్వజన్మముల యందు నర్పబడిన ధర్మాధర్మముల సంస్కారము వర్తమానమున ప్రకాశితమగును అంటే ఓపెన్ చేసుకున్నాలేనా? నేను కొంచెం దగ్గు వచ్చేట్టుంది నీకు. సరే సరే, కానీ 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 సంతోషం. జై గురు. పూర్వజన్మముల యందు నర్పబడిన ధర్మాధర్మముల సంస్కారము వర్తమాన జన్మములలో ప్రకాశిస్తుంది. అంటే పూర్వజన్మంలో ఏ కర్మలు అయితే చేశావో నీ ధర్మాన్ని నిర్వర్తించడంలో దాన్ని తప్పుగా అయినా చేసినవి, మంచిగా చేసినవి, లేకపోతే ఉత్తమంగా చేసినవి, పుణ్యఫలంగా చేసినవి, అనేక రీతులుగా నువ్వు ప్రవర్తించినటువంటి దానివల్ల వచ్చినటువంటి ఆ ఫలితం మళ్ళీ ఇప్పుడు వర్తమాన జన్మంలో ప్రకాశితమవుతూ ఉంటుంది. కాబట్టి అంతకుముందు అన్ని మంచి పనులు అన్ని ధర్మాధర్మములలో సరిగా నిర్వర్తించిన వాడు ఇప్పుడున్నటువంటి జన్మంలో ఉత్తమ జన్మను కలిగి ఉంటాడు. శృతి చెప్తున్నాడు, బుద్ధి కర్మానుసారిణి అను న్యాయమున బుద్ధి ఏం చేస్తుంది? కర్మానుసారిణి, కర్మను బట్టి అనుసరిస్తుంది. ఆ కర్మ అనుసరించినటువంటి దాన్ని బట్టి మళ్ళీ దాని ఫలితమేమో ఈ జన్మలో కలుగుతుంది.
ఆ న్యాయమున ప్రకృతిని అనుసరించి కార్యములను అనర్చున్నారు. బుద్ధి కర్మానుసారం బుద్ధి ఎట్లా పోతే అట్లా చేస్తున్నారు, బుద్ధి ఎట్లా పుడితే అట్లా ప్రవర్తిస్తున్నారు అనే దాని మీద, అనే న్యాయం మీద ప్రకృతిలో అనుసరించి ఆ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి నేను కానీ మరొకరు కానీ శాసించినను లేక నిషేధించినను ఫలమేముండును? నిషేధించి అంటే ఈ పరమాత్మ చెప్పినాడు భగవంతుని గురించి ఆలోచించి ప్రవర్తించట్లేదు కదా అందరూ. ఎవరు విచారం లేవు, దీనికి కారణం ఏమిటిందో తెలుసుకున్న వాళ్ళేమో ధర్మాధర్మముల యొక్క ప్రవర్తన మనం చేయాలి, మనం ఎట్లా చేయాలి అనే దాని గురించి ఆలోచన చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు? నేను కానీ ఇంకా ఎవరైనా శాసించినా లేక నిషేధించినా ఫలం ఏముంటుంది? వీళ్ళందరూ మనుషులంతా ఆ శాసించిన దాని ప్రకారం పోవట్లే కదా, వాళ్ళ బుద్ధి కర్మానుసారం ప్రకారం పోతా ఉన్నారు. అనగా పూర్వజన్మ కర్మ వర్తమాన జన్మమునందు కాలానుగుణ్యంగా అంతఃకరణమున ప్రవేశించి అంతరేంద్రియ నిర్మాణానుసారముగా కర్మ అనొచ్చును. ఈ పూర్వజన్మ వాసనలు అని అంటుంటారే, ఆ వాసనలు అనేటివి అవే. ఈ కర్మ పూర్వజన్మంలో చేసినటువంటి దాని ఫలితంగా ఇప్పుడు వచ్చినటువంటి జన్మంలో ఆ చేసినటువంటి అవి ఇప్పుడుండే వర్తమాన జన్మంలో అంతఃకరణంలోకి ప్రవేశించి ఈ అంతరేంద్రియ నిర్మాణానుసారంగా కర్మ. అంతరేంద్రియ నిర్మాణం ఏ విధంగా జరిగింది అంటే, బాహ్యేంద్రియ నిర్మాణమేమో తల్లిదండ్రులతో భౌతికంగా వచ్చింది. అంతరేంద్రియ నిర్మాణం అనేదేమో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారానికి సంబంధించింది. అదంతా ప్రవర్తనాపూర్వకమైంది అది. కాబట్టి అది ఎట్లా నిర్మాణం అయింది అంటే, నీ యొక్క ఈ జన్మలో వ్యవహారం చేస్తున్నటువంటి తీరు, నీకు కలిగిండేటువంటి జ్ఞానం, నీ చుట్టుపక్కల వాళ్ళ ప్రవర్తన, మరియు కొన్ని ఏమో పూర్వజన్మలోని ప్రవర్తన రీతులకు సంబంధించినవి, లేదా నీ పూర్వీకులకు సంబంధించిన కొన్ని లక్షణాలు కూడా కొన్ని అవంతకవే వచ్చింటాయి శరీర ధర్మంగా. ఈ అంతరేంద్రియానికి మాత్రం శరీర ధర్మంగా రావు అవి. అంతరేంద్రియాలలో నీ ప్రవర్తన మరియు కొన్ని ఏమో ముందు వాసనలు, ఇవన్నీ కలిపి నిర్మాణం అయి ఉంటాయి అంతరేంద్రియాలు. కాబట్టి దీని వృత్తి విధానము తెలిసిన వారు అధిష్టాన చేతన బ్రహ్మము నిర్ణయముగా నడిచారు. కాబట్టి దీని వృత్తి విధానం, దీని అంతరంగ చతుష్టయం చేసేటువంటి ప్రవర్తన ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే దాన్ని తెలిసిన వారు శరీరంతోనూ చుట్టూ ఉండే ప్రకృతితోనూ దాంతో కాకుండా అధిష్టాన చేతన బ్రహ్మం యొక్క దాని యొక్క నిర్ణయం అనొచ్చెదరు. దాని యొక్క ప్రకారం చేస్తూ ఉంటారు. తెలియని వారు జ్ఞానులైనప్పుడు అజ్ఞానుల వలె ప్రకృతికి దాసులుగా ఉండేదరు. తెలిసిన వారేమో నేననేది ఏది పలుకుతోందో, నాలో చైతన్యంగా ఉన్నది, నాలో సర్వమును గుర్తెరిగే అధిష్టాన చైతన్యంగా ఉన్నటువంటిది ఏది అంటే, ప్రకృతికి ప్రపంచానికి అఖండంగా ఉన్నటువంటి ఎరుకకు ఈశ్వరుడు ఉన్నట్టే నాకు జీవుడు అనేవాడు నాలో ఉన్నటువంటి వాడే ఉన్నాడు. వాడే ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ వాడే ఇవన్నీ చేస్తున్నాడని గుర్తించినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఆ గుర్తించిన వాడు దాని నిర్ణయం ప్రకారము బ్రహ్మ నిర్ణయం, అధిష్టాన చేతన బ్రహ్మ నిర్ణయంగా వాళ్ళు వనరుస్తారు వాళ్ళ యొక్క కర్మలు. తెలియని వారు జ్ఞానులైనను అజ్ఞానులు వలె ప్రకృతికి దాసులుగా ఉండేదరు. తెలియని వారంటే జ్ఞానులైనా కూడా, ఇప్పుడు చదువుకునే వాళ్ళంతా ఉన్నారు, అనేక మంది అనేక రకాల విద్యా విజ్ఞానంలో ఉన్నతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళా బాహ్య ప్రపంచంలో ప్రవర్తించే తీరులేకి వస్తానే ఈ ప్రకృతి దానికి చుట్టూ ఉండేటువంటి దానితో దానికి దాసులుగా ఉండి అందరూ ఎట్లా ప్రవర్తిస్తా అంటే అట్లా మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉన్నారు. విజ్ఞానవంతులైనప్పటికీ కూడా అజ్ఞానుడు వలె ప్రకృతికి దాసులుగా ఉంటారు. ఈ విచారణ చేత ఈ ప్రవర్తిస్తున్న దానికి కారణం ఏమిటి? ఈ అంతరంగ చతుష్టయంలో ఇప్పుడున్నటువంటి కొన్ని అలవాట్ల ప్రకారం మరియు వాసనల ప్రకారం అంతకుముందు జన్మలో వచ్చినటువంటి కర్మల వాసనలు ఫలితంగా చేస్తున్నారు అనే దానికి అంత లోతుగా వాళ్ళు విచారణ చేయరు. చదువు జ్ఞానం ఉన్నప్పటికీ బాహ్య ప్రపంచం విషయంలోకి వస్తానట్ట. కాబట్టి వేదాంతంలో కూడా కొంతమంది వ్యవహారంలో మళ్ళీ ఒక రకంగాను, ఈ చెప్పేదంతా చేసేటప్పుడు ఒక రకంగాను చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇట్టి వారికి నిజ పద్ధతులు రుచించవు. ఇట్లుండే వాళ్ళకి నిజ పద్ధతులన్నీ చెప్పినారంటే అవి రుచించవు. వాళ్ళు దాని జోలికి పోరు. వ్యవహార రీత్యా ప్రపంచంలో ఏం జరుగుతుందో దాని ప్రకారమే పోతారు. వాళ్ళందరూ అదేదో అనుపోతున్నారు కాబట్టి నేను కూడా పోతే అనే పద్ధతిలో ఉంటారు వాళ్ళు.
ఆ, ఇంకో శ్లోకం చెప్పు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్యేక్యస్య పరిపంధినౌ. జై గురు. ఇంద్రియములు అనగా అంతరేంద్రియములు 5, ప్రాణేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, విషయేంద్రియములు 5, కర్మేంద్రియములు 5. ఇందు ప్రాణపంచకములకు రాగద్వేషములు ఉండవు. ప్రాణపంచకం అనేది అంటే ప్రాణవాయువుతో కూడినటువంటి 5 వాయువులతో, అది ప్రాణపంచకం. జ్ఞానేంద్రియాలలో జిహ్వేంద్రియము, కర్మేంద్రియములతో ఉపస్థేంద్రియము, ఈ 2 ప్రపంచ విషయములు. విషయేంద్రియములలో కర్మేంద్రియము, అంతరేంద్రియములలో జ్ఞానేంద్రియము, ఈ 2 పారమార్థిక విషయములు. ప్రపంచ పారమార్థిక విధానములు ప్రవర్తన యందు రాగద్వేషములు ఉండును గనుక మానవులు యొక్క శ్రేయో మార్గమునకు అవి ప్రతిబంధకాలు. ఈ ఏవైతే ఈ ఇంద్రియాలతో కూడినటువంటి వాటిలో కలుగుతున్నాయో ఈ రాగద్వేషాలను కలిగిస్తున్నవి విషయ ప్రపంచాన్ని గుర్తించి విషయాలు లేకపోతున్నది. ఇవి ఈ విచారణ యొక్క దీనికి ప్రతిబంధకాలుగా ఉంటాయి. మానవుల యొక్క శ్రేయో మార్గానికంటే, శ్రేయో మార్గము అంటే వ్యవహారంలో శ్రేయస్సు కాదు. ఈ శ్రేయో మార్గం అంటే తనను గురించి తెలుసుకొని పరమార్థాన్ని గురించి తెలుసుకునే కోసం ఎంచుకున్నటువంటి మార్గం. ఆ మార్గాన్ని ఎంచుకున్న వానికి ఏమవుతుందంటే ఇవి ప్రతిబంధకాలుగా అవుతాయి. విషయేంద్రియాలుగా ఉన్నవి విషయావయవాల్లో ఏదైతే నువ్వు పొందావో, అనుభూతి పొందావో, అనుభవం పొందావో అది మళ్ళీ గుర్తుకు తెస్తూ ఉంటుంది. అట్లాగే ఈ రాగద్వేషాలు, ఒకరి పట్ల రాగము, తీవ్రమైనటువంటి రాగం, తనకు సంబంధించినటువంటివన్నీ, భార్య, పిల్లలు, కుటుంబం, ఇతరుల పట్ల వేరే రకమైనటువంటి ద్వేషభావము. కాబట్టి అన్యము ఇంకోటి ఉందనేటువంటి లేకుండా సర్వసమానత్వ స్థితి రాదు. కాబట్టి అట్లా విచారించేవానికి, శ్రేయో మార్గంలో పోయేవానికి ఇవి ప్రతిబంధకాలుగా అవుతాయి అని చెప్తున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వానుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయక అధర్మో భయావహః. జై గురు. జై గురు. అధిష్టాన బ్రహ్మచేతనం యొక్క నీ స్వధర్మ ప్రవర్తన, అధిష్టాన చేతన బ్రహ్మం యొక్క నీ స్వధర్మ ప్రవర్తన కష్టముగానైనదిగా ఉన్నను అని చెప్తున్నాడు. అధిష్టాన చేతన బ్రహ్మంగా ఉన్నది నీ ఆత్మ. అది దాని యొక్క ప్రకాశం ప్రకారమే నీ అంతరేంద్రియ చతుష్టయంతో పాటు మిగతా ఇవన్నీ పనిచేస్తున్నాయి నీ శరీరంలో. అంతరేంద్రియ బాహ్యేంద్రియాలన్నీ, వాటికేమో మనసు అనేది ఆధారంగా ఉన్నది. మొత్తం మీద అన్నిటికీ కలిపి ప్రకాశం కలగజేస్తున్న అధిష్టాన బ్రహ్మం అనేది కష్టముగానున్నను. ఏది నిర్వర్తించడానికి అది కష్టము నాకు అయినప్పటికీ, ఏదైతే నీకు ధర్మంగా తోస్తుందో ఆ ధర్మం ఏదైతే దాన్నే నిర్వర్తించాలి. కానీ నాకు ఇది కష్టంగా ఉంది కాబట్టి దీన్ని నిర్వర్తించలేను అనే పద్ధతిలో ఉండకూడదు. స్వధర్మ ప్రవర్తన కష్టమైనదిగానున్నను దాన్ని ఆచరించడంలోనే మానవులో కళ్యాణం కలదు. దాన్ని ఆచరించాలంటే మానవ కళ్యాణము కలగాలి అని అంటే నువ్వు ఏదైనా కూడా నువ్వు ఇతరుల ధర్మాంతో పని లేదు. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడంలో ఎప్పుడైతే విఫలమవుతావో అది ఇతరులకు కూడా కష్టదాయంగా తయారవుతుంది. నువ్వు నిర్వర్తించాల్సిన ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకుండా దానికి ఏమవుతుంది, దానికి నీకు ఏర్పడే అడ్డంకులు వచ్చినను, ఇబ్బందులు వచ్చినను, కష్టమైనదిగా ఉన్నను సరే దాన్ని ఆచరించాలి. అది కష్టంగా ఉంది. ఈ హరిశ్చంద్రుడు అనేక కష్టాలు పెట్టారు. నిజంగా జరిగిందే, కథగా ఉన్నదా అని కాదు. దాంట్లో ఆ చక్రవర్తి యొక్క ప్రవర్తన దానికి మాట కట్టుబడి ఉన్న రీతిలో ఉంటే నీకు అనేక కష్టాలు వచ్చాయప్ప. ఈ కష్టాలు కాబట్టి ఈ ధర్మం మానుకోను. ఆ సత్యం అనేది కాసేపు విడిచిపెడితే, దాన్ని వదిలేస్తే నీకు ఇప్పటికిప్పుడు అవన్నీ వెనక్కిచ్చేస్తామన్నా కూడా
లేదు అది కష్టమైనప్పటికీ కూడా నేను దాని మీదనే ఉంటాను అనే పద్ధతిలో ఎట్లున్నాడో అట్లా. అది ఆచరించడంలో కష్టం కలిగినా కూడా దానికి నిబద్ధుడు అయి ఉండాలి అని చెప్తున్నారు. లోక కళ్యాణం జరగాలంటే నువ్వు ఆచరించే దాంట్లో నీ ప్రవర్తన స్వధర్మానికి అనుగుణంగా ఉండాలి. అధిభౌతిక అధిదైవిక ప్రవర్తన విధానములు పైకి ప్రీతికరములుగా ఉన్నను అంతర్ విధాన విషయపూరితములు. ఈ అధిభౌతిక అధిదైవిక అనేటువంటివి ప్రవర్తన విధానములు పైకి ప్రీతికరంగా ఉన్నప్పటికీ మానవుకునేటువంటి ఇతరత్ర ప్రకృతిపరమైనటువంటి ఆసక్తికరమైనవి, భయాకరమైనవి లేదా ఇతరత్ర మొదట్లో ఏర్పడినటువంటి అధిదైవిక భౌతికం అనేటివి మనకు దీంట్లో వివరించారు. ప్రాణభయం, ఇతర భయాలు ఏవేవైతే జీవునికి ఉన్నాయో భయాలు ఒకవైపు, తర్వాత తాను ప్రవర్తించే తీరులో మనకు పరిపూర్ణ దర్శనంలో ఇలపకుర్తి ఏరు వెంకట రామచంద్రరావు అధిదైవిక అధిభౌతిక అనేటివి రెండు దానాలను బాగా వివరించారు. మళ్ళీ ఒకసారి ఆ బుక్ ఉన్నోళ్ళు ఒకసారి తిరిగేసుకోండి. లేదంటే దీంట్లో కూడా ఇప్పుడు రాత్రిపూట చదివే దాంట్లో కూడా ఆయన వివరించినాడు. ఓ చోట వచ్చినాయి ఎక్కడో అనుకుంటా. కాబట్టి దీన్ని ఆచరించడంలో విధానంలో పైకి ప్రీతికరాలుగా ఉన్నప్పటికీ అంతర్ విధానం అంతా విషయపూరితాలుగా ఉంటుంది. కాబట్టి నీ స్వభావమునకు అన్య ధర్మములు కాబట్టి నీ స్వభావం ఏదైతే ఉందో దానికి అన్ని ధర్మాలు కాబట్టి అవి కనుక స్వధర్మాచరణ పైకి ఎంత కష్టముగానున్నను నీ స్వధర్మం అనేది ఏదైతే నిర్ణయించుకొని నువ్వు చేయాలనుకున్నావో దానిని ధర్మబద్ధంగా చేయడానికి నీ స్వభావానికి వేరే ఇతర ధర్మాలు అనేటువంటివి కష్టంగా ఉన్నప్పటికీ, కష్టపూరితములైనప్పటికీ నీ స్వభావానికి అన్ని ధర్మములు అవన్నీ నీ అంతరంగంలో నీకే విధంగా ఏది చేయాలని నిర్ణయానికి స్వధర్మంగా నువ్వు నిర్ణయించుకున్నావో దాన్ని చేయడానికి కష్టమైనప్పటికీ కూడా నువ్వు అన్ని విధానంలో పోకుండా నీ అంతర్విధానంలో విషయపూరితాలు అయినాయి కాబట్టి నీ స్వభావానికి అన్ని ధర్మములు కాబట్టి అవన్నీ ఇతరులవి కనుక స్వధర్మాచరణ ఎంత పైకి ఎంత కష్టతరంగా ఉన్నా పరమాత్మ సౌఖ్యం చేకూర్చును. ఆ పరమాత్మ సౌఖ్యం చేకూర్చును అంటే నువ్వు నీకు అది అప్పటికి ఆ తాత్కాలికమైనటువంటి కష్టం ఎదుర్కొన్నప్పటికీ మళ్ళీ నీకు అది సుఖంగా మారుతుంది. అప్పటికి కష్టపడినప్పటికీ అధిభౌతిక అధిదైవిక ప్రవర్తన విధానములు పైకి ఎంతటి సుఖదాయముగా తెలియచున్నను అవి సరళ రూపముగు భీతిని చేకూర్చును. అవి సరళ రూపంగా ఉండే భీతిని చేకూరుస్తాయి. నరక రూపం అవి నరక రూపముకు భీతిని చేకూర్చును. నరక రూపమా ఇది? ఏమో హెచ్ఆల్ ఫోన్లోది కదా, ఓపెన్ చేసుకున్నాం. ఎన్లార్జ్ చేస్తేనేమో మళ్ళీ ఆ పేజ్ కనపడదు. ఆ పేజ్ కనపడేటట్టు పెట్టుకోవాలా? ఎన్లార్జ్ చేస్తే లైన్ పోతుంది. అవి నరక రూపముకు భీతిని చేకూరుస్తాయి అని అంటే నరకమని ప్రత్యేకంగా లేకపోయినప్పటికీ మామూలుగా ఇహంలో ఉండేటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో ఆ భయాలను కలగజేస్తాయి అవి. చెప్పున్నా అర్జున ఉవాచ. అర్జునుడు చెప్తా అన్నాడు, అధకేన యుక్తోయం పాపం చరతి పూరుషక అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. జై గురు. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కృష్ణస్వామి, మానవులు పాపము నిశ్చయింపని ఓ కృష్ణస్వామి, మానవులు పాపము నిశ్చయింపని వారైనను ఎవరి వలననో ప్రేరేపింపబడి బలాత్కారపూర్వకముగా మృత్యుని వలె పాపాచరణమున నియుక్తమగుచున్నారు. ఇట్లా తనని ప్రేరేపించినది ఏది? కృష్ణుని అడుగుతున్నాడు అర్జునుడు. మానవులు ఒకవేళ పాపం చేయకుండా నిశ్చయింపని వారైనా కూడా ఎవరి వలనో ప్రేరేపింపబడి బలాత్కారపూర్వకంగా మృత్యుని వలె ఎవరో ఒకరి కింద మృత్యుడు అయి ఉన్నాడు అనుకో, వాడు చెప్పిన చేతిగాడో లేకపోతే ఇంకోటో వానికి ఓ పని నియుక్తం చేసినాడు అనుకో ఆ యజమాని, వానికి సొంతంగా చేయాలనేది లేకపోయినప్పటికీ వారి ఆదేశానుసారంగా ఏం పని చేయాలో చేపించే ఆ యజమాని చేపించే పనికి పూనుకుంటాడు కదా, ఆ పాపాచరణను నియుక్తులు అవుతాడు కదా.
ఇట్లా అతన్ని ప్రేరేపించుతాండేది ఏది? ఆయన మనసులో కూడా ప్రేరేపణ జరుగుతూ ఉంటుంది కదా. చేయాలనేటువంటి అది లేకపోయినప్పటికీ తనలో ఇచ్చా ఎవరి వలననో ప్రేరేపింపబడి, లేకపోతే ఎవరినో చూసి వారు నేను అలా చేయాలను, లేకపోతే వాళ్ళు చెప్పారు కాబట్టి నాకు ఇది చేయాలను చేసే పాపాచరణం కలుగుతుంది కదా. దీనికి కారణం ఏమిటి? ప్రేరేపించిండేది ఏంది అని అడిగాడు అర్జునుడు. దానికి భగవాను వాచ చెప్తున్నాడు. 2 శ్లోకాలు ఉన్నాయి, ఆ 2 చెప్పన్నా. భగవాను వాచ చెప్పన్నా. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవక మహాశనో మహాపాప్మా విద్యేనమిక వైరిణం ధూమేనావ్రియతే వన్కిర్యథా ధర్మో మలేన చ యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం. జై గురు. ఓ అర్జున, ఆకాశాధికమగు కూటస్థుని తమ ప్రధానమయమైన ఆకాశం నుండి రజోగుణం వలన పుట్టినది కామం. దీని పరిణామము క్రోధ మోహ లోభ భయములుగా ఉండును. మానవలోకమునకి శత్రువులని నిర్ణయం. ఎట్లనగా మురికి వలన అద్దము, బూడిద వలన నిప్పు, మావి వలన గర్భమునున్నటి పిండము ఎట్లు కప్పబడి ఉన్నవో అట్లు ఇవే జ్ఞానము కామాదుల వలన ఆవరింపబడి ఉన్నది. 57. అంతేలే, ఈ కోరికల ద్వారాగా జ్ఞానం పడుకోకుండా అదే చెప్తా. కాదు ఆ పేజీ ఈ పేజీ కరెక్టేనా అని చూసుకుంటాను ఫోన్లో, ఆ సరిపోయింది. పేజీ తర్వాత. కాబట్టి ఏం చెప్తున్నాడంటే అర్జున, ఇవన్నీ పుడతాయి, వాళ్ళకే పుడతాయా? పైకి ఎంత ఏ విధంగా ఉన్నప్పటికీ ఇంతకుముందు అడిగాడు కదా, మానవులు తమకు తాముగా పాపం చేయాలని ఒకవేళ వాళ్ళకి నిశ్చయించి లేకపోయినప్పటికీ కూడా దానికి దేనివల్ల ప్రేరేపింపబడి చేస్తున్నారు అటువంటి పాపాలు అని అంటే చెబుతున్నాడు. ఆకాశాధిక కూటస్థుడు తన ప్రధానమైనటువంటి ఆకాశం నుండి రజోగుణం వలన పుట్టినది కాబట్టి మనసులో పుడుతున్నటువంటి కోరికలకు సంబంధించినటువంటిది కామము. దాని పరిణామంగా పుట్టింది ఏంది అంటే క్రోధము, మోహము, లోభము, భయము, ఇవన్నీ దాని పరిణామాలే. ఆ మనసులో పుట్టినటువంటి దానికి ఆ రజోగుణం యొక్క పరిణామాలు. అవి మానవ లోకానికి శత్రువులని నిర్ణయము. ఎట్లంటే ఆ మురికి వలన అద్దమేమో శుభ్రంగా ఉంది, కానీ పైన మురికంతా చేరింది. బూడిదేమో లోపల నిప్పు ఉంది, కానీ పైన ఆరిపోయిన భాగం బూడిదిగా ఉంది, కప్పబడి. మావి వలన గర్భం నుండి పిండము మావితో కప్పబడింది. అట్లా ఏ విధంగా ఇవన్నీ కప్పబడినాయో, కప్పబడిండేటివి లోపల అసలైనవి ఉంటే పైన కప్పబడిండేటివి ఎట్లొచ్చాయో అట్లే ఈ వివేకం అనేటువంటి ఆ వివేక జ్ఞానం ఏమవుతుందంటే కామము మొదలైనటువంటి దానివల్ల పుట్టేటువంటి వాటి చేత ఆవరించబడి ఉంటుంది. కాబట్టి లోపల ఉన్నటువంటి అసలైన జ్ఞానాన్ని ఆవరించి ఇటువైపుగా తిప్పడానికి కారణమై ఉన్నాయి. కాబట్టి స్వయంగా వాడు చేయాలని అంతరంగంలో లేకపోయినప్పటికీ పైన అర్జునుడు అడిగింది ఏమిటి? పాపం చేయాలనే తనకు లేకపోయినప్పటికీ ఒక్కోసారి ఏది ప్రేరణ కలిగిస్తుందంటే ఇదిగో ఈ కోరిక అనేది ప్రేరణ కలిగిస్తుంది. ఈ పని చేయి నువ్వు అని ప్రేరణ కలిగించడానికి కారణమై ఉంది. అంతరంగంలో ఏ విధంగా ఉన్నా పైకి ఆవరించి ఉన్నటువంటి ఈ లక్షణాల చేత దాంట్లోకి మొగ్గుతాడు. అట్లాగే ఓ కుంతీపుత్ర, కామము ఇచ్ఛారూపమైనది. అది ఇచ్ఛారూపమైంది. ఇచ్ఛారూపం అంటే ఏది కోరిక కలిగితేనే దాని వైపుకు అంతకుముందు తృప్తి చెందనిదిగా ఉన్నందున శ్లోకాలు చెప్పాల నేను. నువ్వు చెప్పినావు కదా, ఇది చెప్పలేదు కదా, పై నువ్వు చెప్పింది. ఆవృతం జ్ఞేనమేతేన జ్ఞానినో నిత్య వైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే
ఏతైర్విమోహాయత్యేష జ్ఞానమావృత్య దేహినం. జై గురు. ఉమ్. అప్పుడు చెబుతున్నాడు, ఒక కుంతిపుత్త, కామం అనే కోరిక అనేది ఇచ్ఛారూపమైనది, అది ఇష్టాన్ని కలిగించేది. అది ఆ తృప్తి చెందనిదిగా ఉన్నందున ఆ తృప్తి అనేది లేదు. ఇవాళకి ఈ రోజుకి అయినప్పటికీ మళ్ళా ఒక రోజు ఆ కోరిక, అది ఏది రకమైన శరీర సంబంధమైన కోరిక అయినా, నీ మనసులో ఇంకా ఇతరత్ర ఏ విధంగా కోరికలు అనేటివి చెలరేగుతూ వస్తున్నాయో అవి ఏమవుతాయంటే అవి అణిగిపోయేటివి కాదు. అవి తృప్తి పడినప్పుడు ఆ సమయానికి అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ తిరిగి ప్రేరేపింపజేసేటివిగా ఉంటాయి. అట్లున్నందువల్ల అగ్ని ఏ వస్తువునందు నింపినను దాన్ని కాల్చివేస్తాను కూడా నశించినట్లు, అగ్ని అనేది ఏం చేస్తా అంటే ఏ వస్తువులోకి పెట్టినప్పటికీ ఆ వస్తువుకు వేడి కలిగించి ఆ వస్తువును కూడా దహింపజేస్తుంది, తాను కూడా నశిస్తుంది. మళ్ళా ఆ కాసేపు ఆ కట్టెల మంటలోకి పోయి వేశారు, ఓ అగ్ని అనేది వేశారు నిప్పురవ్వ, అది అంటుకొని తాలిన తర్వాత అది కాలిపోయే వరకు తాను కాల్చేసింది. దాన్ని కాల్చిన తర్వాత తాను ఉందే కాల్చినటువంటి నిప్పు కణం, అది కూడా కాసేపు తర్వాత మళ్ళీ బూడిదై మళ్ళీ చల్లారిన తర్వాత మొత్తం లేకుండా ఆ నిప్పురు ఏదైతే కాల్చిందో అది కూడా నశించినట్టుగా ఆశ్రయమును దహింపజేసి తాను ఆశ్రయించిన దాన్ని కూడా తాను ఆశ్రయించి ఏ దాన్ని అయితే ఆశ్రయించి మండిందో దాన్ని కూడా దహింపజేసి తాను కూడా నశించును. అట్లా మనోబుద్ధులు కామమును ఆశ్రయించి అజ్ఞానులను ప్రపంచ విషయాలందు భ్రమింపజేయుచున్నవి. ఈ మనోబుద్ధులు విచారణ చేయకుండా ఏం చేస్తున్నాయంటే, ఏవైతే విషయ ప్రపంచంలో ఉన్నటువంటివి, విషయ ప్రపంచంగా ఉన్నవి అంటే ఏవైనా తాను ఒకసారి తిన్నదో కన్నదో చూచిందో దృశ్యమో లేకపోతే శరీర సంబంధంగా తాను అనుభవించిందో ఆ అనుభవించినటువంటి దాన్ని అనుభూతి చెంది మళ్ళా గుర్తుపెట్టుకుంటుంది, దాన్నే విషయము అంటారు. అట్లా విషయాలుగా ఉన్నటువంటి విషయీకరించుకొని ప్రపంచ విషయాల లోపలికి దానిని ఆశ్రయించి మనోబుద్ధులు కామము ఆశ్రయించి అజ్ఞానంలో ఏం చేస్తున్నాయంటే ప్రపంచ విషయాదులందు భ్రమింపజేయుచున్నాయి. అదే ఈ ప్రపంచంలో ఉండే విషయాల్లో కోసమే మనమున్నాము అని వాటి వైపుకు పదే పదే ఆకర్షించబడి పదే పదే కోరిక కలిగి వాటి వైపు తిప్పుతున్నాయి అజ్ఞానంగా ఉండే వాళ్ళని. అది ఎంతసేపు ఈ విధంగా ఇదే కారణమవుతోంది. ఈ కోరికల వల్ల నేను చేస్తున్నటువంటి కర్మముల వలన మళ్ళీ వస్తున్న జన్మకు కారణమవుతున్నాయి అనేది విచారించేది లేదు. అన్నమయాది పురనివాసి పురుషుని కామమును ఆశ్రయింపజేసి పారమార్థిక విషయాల యందు భ్రమింపజేయుచున్నది. అన్నమయం అనేటువంటి ఆ దాంట్లో ఏమవుతుంది, అన్నం వల్ల తయారవుతున్నటువంటి ఈ పురుషుని కామ కోరికలు కలగడానికి కారణమైనటువంటి దాంట్లో నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి దాన్ని ఆశ్రయించినటువంటి పురుషుడు ఏమవుతుందంటే పారమార్థిక విషయాల యందు భ్రమింపజేయి, పారమార్థిక విషయాలలో తాను దాంట్లోకి పోకుండా ఈ విషయాలలో ఏవైతే విషయాలుగా ఉన్నాయో అనుభవం పొందినటువంటి విషయాల వైపు ఆశ్రయించేటట్టు భ్రమింపజేస్తుంది. కాబట్టి తాను విచారణలో ఏవి కోరికలుగా ఉన్నాయో, ఏవి తనలో మళ్ళీ వాటిని ఆశ్రయించమని ప్రోత్సహిస్తున్నాయో దాన్ని విచారిస్తే దాంట్లో ఉన్నటువంటిది తెలిసిపోయి ఒకసారి చేస్తే ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. ఇవన్నీ ఇంతకుముందు తాను అనుభవపూర్వకంగా తెలుసుకునే విషయాలుగా మిగిల్చుకున్నాడు. ఆ మిగిల్చుకున్న వాటినే పదే పదే మళ్ళీ పోవడానికి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలంటే అన్నమయాది అంటే సత్వగుణం. ఆ సత్వగుణం ఏం చేస్తాదంటే పారమార్థిక విషయాదుల యందు భ్రమింపజేయను. అంటే నాకు వేరుగా ఉండబడినటువంటి దాన్ని నేను గుర్తించాలా, నాకంటే వేరుగా అనేవాడు ఒకడు ఉన్నాడు, దాన్ని తెలుసుకోవాలనేటువంటి దానిపైన ఈ సత్వగుణ సంపత్తిలో ఉండబడినటువంటి వాడు వాటిపైన ప్రయాణం చేస్తాడు అని ఆడ భావము. అదే గుణాలతో కూడుకుని అజ్ఞానంగా ఉన్నవాడు విషయాల వైపు పోయినట్టుగానే దీని వైపు ఏమో దీంట్లో వచ్చినటువంటి
పారమార్థిక విషయాల్లో ఏవైతే కలుగుతున్నాయో దాంట్లో అన్నమయాది అంటే అన్నము దానివల్ల ఏర్పడినటువంటి గుణాలతో కూడినటువంటి దాంతోనే భ్రమింపజేస్తున్నాడంటే విచారణ చేస్తే భ్రమలు తొలగిపోతాయి. విచారించకుండా కేవలంగా ఆసక్తిగా ఉంటేనేమో అది అట్లే దాని వైపు భ్రమింపజేస్తుంది. ఏ దాని పట్ల ఆసక్తులు ఉంటే దాని పట్ల. తస్మాత్వరింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం వ్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరం తపః ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. జై గురు. ఓ అర్జున, నీవు మొదట ఇంద్రియములను వశమర్చుకొని జ్ఞానమును విజ్ఞానమును పాడు చేయు, కామమును పరిత్యజించుము. కాబట్టి ఓ అర్జున, మొదట నువ్వు ఇంద్రియాలను వశమర్చుకొని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పాడు చేస్తున్నటువంటివి ఏవి అంటే ఈ కోరికలతో కూడి మనసుల్లో కలగజేస్తున్నటువంటివి. ఆ కలగజేసే ప్రేరణకు అంటే ఈ శరీరం ఏదైతే ఉన్నదో, చేతులు, కాళ్ళు, ఇతరత్ర విషయేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాల యొక్క ప్రేరణ లేకుండా శరీరంలో ఉండేటువంటి ఇతర ఇంద్రియాలు అవన్నీ ఏవి కావు. ఏదైనా ఒక వాసన కలిగి ఆ వాసనకు సంబంధించిన పదార్థం తినాలనింది అనుకో, ఆ పదార్థాన్ని తినాలనేది అంతకుముందు విషయంగా నీలో ఉన్నది కాబట్టి దాని పట్ల కోరిక మొదట కలిగింది. ఆ కలగడానికి కారణమైనది ఏమిటి? ముందు గుర్తించినటువంటిది, నీ మనసులో గుర్తించినటువంటిది ముందు తిన్నప్పుడు అది బాగుంది, అది కావాలనే కోరిక. అట్లాగే ఏ ఇతరత్ర నీ జీవితంలో జరిగినటువంటి సంభోగపరమైనది కానీ లేదంటే ఏదైనా దేహపరమైనది, ఆ దేహంతో ఇంద్రియాలతో సుఖించిటావే, ఆ సుఖానికి సంబంధించినటువంటి ప్రేరణ కలగడానికి కూడా ఆ ఇంద్రియాలు కారణం కాదు. ఆ ఇంద్రియాలు తమంతట తామకు వాటికి ప్రేరణ లేవు. ఆ ఇంద్రియాలను ప్రేరేపిస్తున్నటువంటిది ఒకటి ఉంది. ఆ ప్రేరేపిస్తున్నట్టు దాని మనసే దానికి కారణమైంది. కాబట్టి ఈ మనసు ఏదైతే ప్రేరేపిస్తున్నటువంటిది ఉందో దాన్ని నియంత్రించుకోవాలి. దేహానికి ఉండేటువంటి బాహ్యంగా ఉండే ఇతర ఇంద్రియాలేమో శరీరంలో అట్లే ఉంటాయి. శరీరంలో ఉన్నటువంటి వాటికి ప్రేరణ కలగజేస్తున్నటువంటి మనసుకు సంబంధించిందే, అంతరేంద్రియాలకు సంబంధించిందే ముఖ్యమైనది. ఆ అంతరేంద్రియాలు ఏ వైపుకి ఈ కోరికలను కలగజేస్తున్న వైపుకు పోనీయకుండా దానిని పరిత్యజించు. ఆ కోరికలు దాంట్లోకి పోనీయకుండా చేసుకో. ముందు అంతరేంద్రియాలను పోనీయకుండా చేసుకుంటే ఏమవుతుంది? దాంతోనే ఆ కోరిక కలుగుతుంది. కాబట్టి కోరికలన్నీ అనేక కోరికలు కలుగుతున్నాయి కాబట్టి నియంత్రించుకుంటే అవి విజ్ఞానాన్ని పాడు చేసే స్థితిలో ఉన్నాయి. కాబట్టి విజ్ఞానం పొందడానికి నీకు అవరోధాలు అవి, ఆ కోరికలు అనేటివి. కాబట్టి ఆ పరిత్యజిస్తే ఎట్టులనగా దేహము కంటే ఇంద్రియములు శ్రేష్టము, ఇంద్రియములలో సంకల్పరూపము మనస్సు శ్రేష్టం. కాబట్టి దేహంలో ఇంద్రియాలు అని అంటే ఈ ఇంద్రియాలు ఏవి? ఇంద్రియాలను కదిలిస్తున్నటువంటి శ్రేష్టమైనది ఏంది అంటే మనస్సు, సంకల్ప రూపంలో ఉండేటువంటి మొదటి ఏదైనా సరే నువ్వు అది కావాలి ఇది కావాలనే కోరిక పుట్టడానికి కారణమైంది మనస్సు కారణమైంది. కాబట్టి మనసు కారణం కాబట్టి సంకల్ప రూపంలో మనసు కంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఇంకా శ్రేష్టమైంది. ఎందుకంటే మనసులో కోరిక కలిగింది, అది చేయాలనా లేదా, అది మంచిదేనా, అది చేయొచ్చా లేదా అనేది నిర్ణయించేది బుద్ధి. ఆ బుద్ధి ఈ రకమైన కోరిక నాకు కలిగింది, అది బుద్ధి విశ్లేషించాలి. ఇది అవసరమా, అవసరం లేదా అని చేస్తే బుద్ధి శ్రేష్టమైంది. కార్యకారణ కర్మలు ఏ అధిష్టాన బ్రహ్మము చేత వలన జరుగుతున్నవో ఆ బ్రహ్మనిశ్చయం కలిగినటువంటి బుద్ధి సర్వమునకు శ్రేష్టమని చెప్పబడదు. కాబట్టి కార్యకారణాలకు సంబంధించి మొదట సంకల్పమే కారణంగా ఉంది. అది కార్యరూపం ధరించాలి అంటే నువ్వు వ్యవహరించి పనిచేస్తే ఆ కర్మ దానికి సంబంధించింది.
కాబట్టి ఈ కోరికలు ఉద్భవించే సమయంలో మనసులో కలిగినప్పుడు మళ్ళీ అది బుద్ధి నిశ్చయించి బుద్ధి ఏం చేయాలి అంటే ఆత్మనిశ్చయమైనటువంటి అధిష్టాన చేతన బ్రహ్మంతో బుద్ధి ఏం చేయాలి? ఆ దాన్ని అనుసరించి ప్రవర్తించేటట్టుగా బుద్ధి ఉండాలి. బుద్ధి మళ్ళీ శరీరాన్ని అనుసరించి శరీరంలో ఇంద్రియాలకు కలిగినటువంటి కోరికలతో ప్రేరణతో కలగకుండా అధిష్టాన బ్రహ్మం యొక్క పద్ధతిని కలిగి దాని పద్ధతిలో నువ్వు అది సర్వమునకు శ్రేష్టమని చెప్పబడేది ఏది అంటే నువ్వు ఆలోచించేటప్పుడు సంకల్ప రూపంగా మనసులో ఏదైతే వచ్చిందో అది నిర్వర్తించాలనా లేదా అనేటువంటి బుద్ధి నీకు విశ్లేషణ కలిగి ఉండాలి. ఇటు పవిత్రమనర్చబడిన బుద్ధి వలన ఆ బుద్ధి ఏంటంటే మనకు చెప్పినట్టు పోకుండా పవిత్రీకరించడము అంటే మన బుద్ధి యొక్క స్థిరత్వంతో బుద్ధి సుస్థిరమనర్చి ఆ సుస్థిరం ఏ విధంగా అనర్చాలంటే ఏదైతే నీ కోరిక కలుగుతుందో దాన్ని విశ్లేషించి దానివల్ల నేను విజ్ఞానం పొందడానికి ఇది అవరోధంగా ఉన్నది అని చెప్పి దాని వైపుకు మోనీయకుండా బుద్ధి చేత విశ్లేషించబడి బుద్ధి వలన ఏం చేయాలంటే మనసును సుస్థిరమనర్చాలంట. మనసు అనేక విధాలుగా పరిపరి విధాలుగా కోరికల వైపు విషయాల వైపు పరుగులు తీయకుండా కట్టడి చేయగలిగినటువంటి స్థితి రావాలి. అది కట్టడి చేయగలిగితే మనసును అంతరంగాన్ని కట్టడి చేయగలిగితే బాహ్యేంద్రియాలన్నీ కట్టడిలో ఉంటాయి. కాబట్టి అట్లా సుస్థితం అనర్చి అధిష్టానముకు ఆత్మనిశ్చయం కలిగి ఉంటే కామమును జయిస్తారు. ఎందుకు అంటే మనసులో కలిగేటువంటి కోరికల పట్ల బుద్ధి ఏమి నిర్ణయం చేస్తుంది? ఇది చేయాలన్నా ఈ బుద్ధి అనేది నిర్ణయించి దాని ఆత్మవైపుకు ఆత్మజ్ఞానంగా మార్పు చెందించి ఏ విజ్ఞానం అయితే పొందిందో దాన్ని విశ్లేషణ చేసి బుద్ధి దాంట్లో నిలబెడుతుంది, మనసును సుస్థిరం చేస్తుంది. కృష్ణార్జున సంవాదం మన భగవద్గీత అయిన కర్మయోగం తృతీయ అధ్యాయం సంపూర్ణమైంది. కర్మయోగం అయిపోయింది, ఇంకా జ్ఞానయోగం మొదలవుతుంది రేపటి నుంచి. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. మంగళం చెప్పండి. జై గురు, జై గురు. జై సద్గురు మహారాజుకు జై. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా చేతగాదని. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక చరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటరామ సమేత పూర్ణానంద పుల్లయారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకటరమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశి వందనాలు గురుదేవ.